Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. కీర్తనలు గ్రంథము 104వ అధ్యాయం 2వ వచనం. You have covered the light like a garment. Book of Psalms chapter 104 verses 2. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తండ్రి అయిన ప్రభువైన యేసు క్రీస్తును దావీదు భక్తుడు ఆరాధిస్తున్నాడు, ఆయనను కొనియాడుతున్నాడు. దేవుని యొక్క వస్త్రము తేజో మహిమ వలె ప్రకాశించుచున్నది. ఆయన మహిమ వస్త్రమును, స్తుతి వస్త్రమును, నీతికల వస్త్రమును దేవుడు ధరించుకొని ఉన్నాడు. దేవునిని ఆరాధిస్తున్నాడండి. దేవునికే మహిమ ప్రభావములు ఆయనకే చెందును అని దేవుడు ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మనతో సెలవిస్తున్నాడండి. కాబట్టి నీవు నేను మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వస్త్రములు మనము కూడా ధరించుకోవాలి. ఆయన మహిమ వెలుగు మనమందరమును కప్పుకొనేవలేగా ఉండాలి. ఈ లోకంలో అనేకమైన వస్త్రాలను ధరించుకుంటారు. పాపము అనే వస్త్రము, నీచమైన వస్త్రాలను ధరించుకుంటూ ఉంటారు. అలాంటి వస్త్రములు మనము ధరించుకొనకూడదు. దేవుని యొక్క వెలుగుతో నిండిన మహిమ ప్రసన్నతను మనం అందరమును పొందుకునేలా దేవునికి ప్రార్థనలు చేద్దాం. ప్రార్థన. కృపామయుడ, దయామయుడ, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేశారు. ప్రభువా, నీ వస్త్రమును మాకు దయచేయండి. నీ